ఎవ్రీవన్, నేను మీకు ఈరోజు ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ కరెంట్ అఫైర్స్ మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైలీ కరెంట్ అఫైర్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ అవుతూ ఉంటాయి. రామ మందిర సన్నాహాలను పర్యవేక్షిస్తున్న శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కోశాధికారి ఎవరు? గోవింద్ దేవగిరి. ఇటీవల ఆనంద్ వివాహ చట్టం జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ చట్టం దేనికి చట్టబద్ధమైన గుర్తింపును ఇస్తుంది? సిక్కు వివాహం మరియు వివాహ ఆచారాలు. కేంద్రం తన రుణ పరిమితిని పరిమితం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది? కేరళ. బీసీసీఐ ఏ భారతీయ క్రికెటర్ గౌరవార్థం ఐకానిక్ నవంబర్ 7 జెర్సీని రిటైర్ చేసింది? ఎంఎస్ ధోని. భారతదేశంతో సహా 33 దేశాల పౌరులకు వీసా అవసరాలను ఏ దేశం రద్దు చేసింది? ఇరాన్ దేశం. ఏ విమానాశ్రయంని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రి వర్గం ఇటీవల ఆమోదం తెలిపింది? సూరత్ విమానాశ్రయం. రేపటి నివాసయోగ్య నగరాలు పై గ్లోబల్ సమ్మిట్ భారతదేశంలోని ఏ నగరంలో నిర్వహించబడింది? గాంధీనగర్. టెస్ట్ మ్యాచ్లో ఒకే రోజు 400 పరుగులు చేసిన రెండో మహిళల జట్టుగా ఏ జట్టు నిలిచింది? భారతదేశం. ఆక్టోసైట్ ఇటీవల వార్తల్లో చూసింది. ఇది దేనికి సంబంధించినది? ఇది క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన దుష్ప్రభావాలను తగ్గించే టాబ్లెట్. ఇథనాల్ కోసం ఏ పంటను సాగు చేయవచ్చు? మొక్కజొన్న. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క కన్వెన్షన్స్ 138 అండ్ 182 దేనికి సంబంధించినది? బాల కార్మికులు. నైట్ స్కై అభయారణ్యం ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడింది. ఇది భారతదేశంలోని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో స్థాపించబోతుంది? లడఖ్. లైదా అండ్ టెరగోనా ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడ్డాయి. ఇవి ఎక్కడ ఉన్నాయి? స్పెయిన్లో ఉన్నాయి. ప్రిస్టినా, మిత్రోవికా మరియు జ్వైకాన్ ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడ్డాయి. ఇవి ఏ ప్రాంతంలో ఉన్నాయి? కోసోవో ప్రాంతం. రక్కా ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడింది. ఇది ఎక్కడ ఉంది? టర్కీ. అగాదిర్ ఏ దేశంలో ఉంది? మొరాకో. టైగ్రే ప్రాంతం ఏ దేశానికి మధ్య ఉంది? ఎరిట్రియా మరియు ఇథియోపియా